హలో హాయ్ అండి, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అయితే చూడండి, గ్రామీణ అభివృద్ధి మనకి పంచాయతీ సెక్రటరీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఈ కింద నేను రాయడం జరిగింది. చూడండి, సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం, కేంద్ర రాష్ట్ర వివిధ పథకాలు, గ్రాంట్లు నిర్వహణ, ఖాతాల తయారీ, ఇదేమో రెండోది. మూడోది వచ్చేసి ఏంటంటే, భారత గ్రామీణ సమాజం, గ్రామీణ ప్రజల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, చరిత్ర మరియు పరిణామం. అయితే చూడండి, ఇప్పటి వరకు మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు చాలా వరకు కూడా మనం నేర్చుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇంకా చూడవలసిన పథకాలు అయితే చాలా ఉన్నాయి. అయితే నెక్స్ట్ నాలుగోది వచ్చేసి, గ్రామీణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలు. ఐదు వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ కీలక పథకాలు. ఆరు వచ్చేసి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రుణ వ్యవస్థ, బ్యాంకులు, సహకార సంఘాలు, సూక్ష్మ విత్త సంస్థల పాత్ర. ఓకే, ఇదొకటి ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు. ఓకే, ఇదేంటంటే చాలా మందికి దీని మీద చాలా వరకు డౌట్స్ ఉన్నాయి, నన్ను అడుగుతున్నారు. ఓకేనండి, దీనికి సంబంధించి మనం వీడియో చేసుకుందాము. అయితే చూడండి, ఇంకోటి సమాజ ఆధారిత సంస్థలు, సంక్షేమ పథకాలు, ఏకీకరణ, ఎనిమిదవది. తొమ్మిదవది వచ్చేసి మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాల ఆర్థిక అభివృద్ధి. ఈ మహిళా సాధికారత సంబంధించి చాలా వరకు కూడా మనకి మేమైతే చాలా వరకు డేటా సేకరించాము. కాకపోతే ఏంటంటే ఇది చాలా తక్కువగా దొరుకుతుంది అనమాట. ఈ మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాలకు సంబంధించి దీనికి కూడా మనం త్వరలో మంచి వీడియోలు తయారు చేస్తాము. తర్వాత చూడండి, స్థానిక సంస్థల ఆదాయం, వ్యయాల నిర్వహణ. 11ది వచ్చేసి ఏంటంటే, గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు. ఇవన్నీ కూడా పేపర్ 2 గ్రామీణాభివృద్ధి సంబంధించినటువంటి సిలబస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగైతే మనకి మన ఛానల్ నుంచి దీని అంతటికీ సంబంధించి, అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన సిలబస్ మొత్తం అంతటికీ సంబంధించి ఒక 30 గంటలు 400 బిట్స్తో ఒక సాఫ్ట్ కాపీ అనేది తయారు చేశాము. ఎవరైతే పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ సెలెక్ట్ అయిన వారు ఉంటారో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే మీ మెయిల్ ఐడికి ఈ 30 hours క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.